నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత. గత ప్రభుత్వంతో పోలిస్తే క్రైమ్ రేట్ 6% తగ్గిందన్న హోంమంత్రి అనిత. వెంకటేశ్వర స్వామి ఫోటోతో మండలిలో వైసీపీ సభ్యుల నిరసన. చెప్పులతో దేవుడి ఫోటో ప్రదర్శించడంపై కూటమి సభ్యుల ఆగ్రహం. తనకు చూపించిన సినిమాలో హీరో ఎవరో, విలన్లు ఎవరో చెప్పాలి. అన్నిటికీ సమయం వస్తుందన్న అంబటి. ఈ నెల 22న గుంటూరు రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన జేసీ శ్రీవాత్సవ్. మిర్చి యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కుర్ర అప్పారావు. యార్డ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేట్ 6% తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, గీత దాటితే కటకటాలేనని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఏదో అంటారు కదా, చింత చచ్చిన పులుపు చావదు అని. రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిర పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన, ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపామంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కడు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడంపై కూటమి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దేవుడి ఫోటోలను సభలో ఎలా ప్రదర్శిస్తారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కోరారు. దేవుడి ఫోటో పెట్టుకుని సభలోకి చెప్పులతో వచ్చారంటూ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని పయ్యావుల అన్నారు. వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ, ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు. ప్లీజ్ ద హౌస్ ఈస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన జిల్లాకు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ పరిశీలించారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తపాలా శాఖ ఉన్నత ఉద్యోగులతో కలిసి తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవా సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో 22వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కానుంది. తనపై చేసిన దాడి ధర్మమే అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు, నాగబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. 7 గంటల పాటు తనపై దాడి చేసి ఆఫీసు, ఇల్లు, కార్లు ధ్వంసం చేసి తగలబెడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు. నాపై దాడులు చేసిన వారిని వదిలేసి నన్ను 18 రోజుల పాటు జైల్లో పెట్టారని అన్నారు. సిద్ధార్థనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్టా అని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం విషయంలో గొంతెత్తి మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి నాపై దాడి జరిగితే నేను కులంలేని అనాథనయ్యానని ఉద్వేగానికి లోనయ్యారు. వందనాదేవి ఎన్ని తిట్టారో ప్రజలంతా చూశారని చెప్పారు. చావనైనా చస్తాను కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వస్తారు, స్పరావతి కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు ఖరాళ నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు ఇక్కడ? రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు, సీఏలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా. కులాలను రెచ్చగొడుతున్నాడు. జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకిని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక కష్టాలు పడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్ లో మిర్చియార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. మిర్చియార్డ్ చైర్మన్ గా కుర్ర అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల చేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, నక్క ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, పిల్లి మాణిక్యాలరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డ్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మిర్చి రైతుల పెట్టుబడి ఇబ్బందులు, నష్టాలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో పోటీ పడాలంటే వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం తగ్గించి టెక్నాలజీ వినియోగించుకోవాలని సూచించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు పాలక వర్గమునకు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు బైలాలను పరిరక్షించగలనని మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలుపరచగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దురదృష్టం 2019 నుంచి 24 వరకు గుంటూరు మిర్చి యార్డ్ అంటే అవినీతికి ఒక నిలయంగా మార్చిన విషయం మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ వ్యవస్థని సరిచేసి ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి అప్పారావు గారికి, వారి కమిటీకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 20 మాసాలు అయింది. ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల గురించి పనిచేస్తున్నాం. ఎక్కడ ఏ రైతుకి ఏ సమస్య వచ్చినా,
ఏ పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకి ఇబ్బందులు లేకుండా అనేక విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు 20 మాసాల్లో అనేక సమస్యలు వచ్చాయి, అనేక పంటలకు ఇబ్బంది వచ్చాయి. అయినా సరే రైతు నష్టపోకూడదని 20 మాసాల్లో 1200 కోట్ల రూపాయలు పెట్టి రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని ఈరోజు సగర్వంగా ఈరోజు చెప్పదలిచాను. నా మీద నమ్మకం ఉంచి నాకు చైర్మన్గా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డు చైర్మన్గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల ప్రయోజనాలు వనకూరే విధంగా వారి రైతు సంక్షేమమే ధ్యేయంగా నేను కానీ మా కమిటీ కానీ పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. నా తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నా, నా తండ్రి నుంచి మంచి పేరును కూడా తీసుకున్నాను. అలాగే మరింత మంచి పేరును తీసుకొస్తానని ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చి ప్రభుత్వ ప్రతిష్టను పెంచి మిర్చి యార్డు ప్రతిష్టని మరింత భారతదేశ వ్యాప్తంగా కీర్తి పతాకం వెలిగేటట్టుగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మిర్చి యార్డుకు సంబంధించి రైతులకి మేలు చేసే విధంగా పాలసీలు రూపొందిస్తారని, అట్లానే శాసనసభ్యుల సహకారం, అట్లానే పెద్దలు పుల్లారావు గారు, అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులు, వారి యొక్క అనుభవాలతోటి బాడీని మిర్చి యార్డుని విజయ పదంలో నడుపుతారని ఆశిస్తున్నాను. రాజధాని అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల్లో శాఖల వారీగా స్థలం కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సచివాలయంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, మనోహర్, బాల వీరాంజనేయ స్వామి, జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ పాల్గొని అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఐకానిక్ భవనాల్లో సెక్రటరియేట్ విభాగాలతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాలు కూడా ఒకే చోట ఉండేలా నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శాఖల వారీగా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో పక్కా డేటా తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందన్నారు. అనేక ఉన్న అన్ని డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేసి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క 42.2 ఎకరాల్లో 52.72 లక్షల చదరపడుగల బిల్డప్ ఏరియా, అందులో 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీఓఎం వేసి ఆ జీఓఎంని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు కన్సల్ట్ చేసి మరొకసారి కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో ఏరియా విషయం, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి అలాట్ చేశారు, ఎలా చేశారని దాన్ని స్టడీ చేయమంటే ఈరోజు జీఓఎం కూర్చొని యాక్చువల్గా కొంత డిస్కస్ చేసింది. దీంట్లో శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్టసభ సాక్షిగా హిందూ మతాన్ని రెచ్చగొట్టేలా వైసీపీ సభ్యులు ప్రవర్తించారని మండిపడ్డారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం తగదన్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టమని పయ్యావుల హెచ్చరించారు. మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు సభలో మీరు విజువల్స్ చూడండి, అవేవి ప్రీ ప్లాన్డ్గా కాదు, స్పాంటేనియస్గా వచ్చినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒక భక్తుడి మనోవేదన, ఒక భక్తుడి మనోభావన ఎట్లుంది అనేటువంటిది ఇవాళ నేను అక్కడ మాట్లాడాను, ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. నేనైతే ప్రధానంగా నేను ఒకటి కోరుతా ఉన్నా, ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా. సంపద పునఃపంపిణీతో సామాజిక ఆర్థిక న్యాయం అనే అంశంపై సిపిఐ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఆది నుంచి మనువాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు.
కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధనవంతుల కోసం కార్పొరేట్ వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపదను ధారాదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతులకు, కార్మిక వర్గాల ప్రజలకు దేశ సంపదలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయానికి కుల పోరాటమా వర్గ పోరాటమా అనేటువంటి చర్చ జరిగితే కమ్యూనిటీలో శ్రామిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వర్గ పోరాటమే ముఖ్యమని చెప్పి భావించారు. కానీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ రాజకీయాలను నమ్మినటువంటి నేపథ్యంలో అక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అది పొరపాలైనటువంటి పాలనలో అది మడతపేసినటువంటి రాజ్యాంగం అని తెలిసినప్పటికీ కూడా అందులో చాలా రకాలైనటువంటి లోపాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటరీ రాజకీయాలు నమ్మేటువంటి నేపథ్యంలో కులము అనేటువంటి దాన్ని రెచ్చగొట్టకుండా అనగారిన వర్గాల యొక్క ప్రయోజనాల కోసం కొట్లాడుతూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీ చాలా సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు, ఇప్పుడు భూములు పంచాలి, భూములపైన హక్కులు కావాలని చెప్పి డిమాండ్ చేసిన రేడియేషన్ థెరపీ తీసుకునే వారిలో ఉన్న అపోహలను, భయాలను తొలగిస్తూ ఎంఆర్ లినాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత వెల్లడించారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ సాధారణ రేడియేషన్ థెరపీలో పేషెంట్లకు తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్, వాంతులు, నీరసం, మూత్రంలో రక్తం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఈఎంఆర్ లినాక్ టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ అన్ని దాదాపుగా నివారించవచ్చని వివరించారు. ప్రోస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, యుటరస్, సర్విక్స్, బ్లాడర్, లంగ్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్లో ఈ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లు హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ను సందర్శించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సంతోష్ కుమార్, కె చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ కాసిం వలి పాల్గొన్నారు. రేడియేషన్ థెరపీ అనగానే జనాలకి ఒక రకమైన భయము, అపోహలు అనేది పబ్లిక్లో చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఒక కరెంట్ లాంటి ట్రీట్మెంట్ బాడీలోకి వెళ్ళంగానే షాక్ కొట్టినట్టు ఉంటుంది, తర్వాత మసిపోతుంది, తర్వాత నల్లగా అయిపోతుంది. ఇవన్నీ కూడాను చాలా చాలా అపోహలు అనేసి ఉంటాయి. ఒకప్పుడు ఉన్న మెషిన్స్లో, అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 25 years బ్యాక్ ఉన్న మెషిన్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడున్న మెషిన్స్ వచ్చేసి మనకు చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి. అందులో వచ్చిన ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనేసి మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము అందరూ అమెరికా, తర్వాత యుఎస్, తర్వాత ఈ ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి కంట్రీస్కి, బయటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి మన కంట్రీలో, మన హైదరాబాద్లో, మన తెలుగు స్టేట్స్లో ఉండడం అనేది మనకు చాలా అదృష్టం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల అందిస్తున్న ఇటువంటి వసతులను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి రాబోయే పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి కళాశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వేణు మాట్లాడుతూ విద్యార్థులకు అండగా నిలవడంలో, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఫిజిక్స్ విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని కొనియాడారు. సీనియర్ అధ్యాపకురాళ్లు డాక్టర్ అరుణ, డాక్టర్ బ్యూలారాణి మాట్లాడుతూ మెటీరియల్ పంపిణీ వల్ల విద్యార్థులకు పరీక్షల ప్రిపరేషన్పై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని, ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ అధ్యాపకులు శరత్ కుమార్, లలిత్ ప్రసాద్, పావని మరియు అర్థశాస్త్ర అధ్యాపకురాలు హసీనాతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన జరుగుతుందని బీపీ మండల్ సేన అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన బీసీ సింహగర్జన జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. బీసీ సింహగర్జన తలపెట్టడంతో కూటమి నేతల వెన్నులో వణుకు మొదలైందని విమర్శించారు. సింహగర్జనకు ప్రభుత్వం ఏమైనా ఆటంకాలు సృష్టిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు ఉగ్గం సాంబశివరావు, డెన్నిస్ రాయ్, ఓట్సు ప్రేమరాజు, వీరయ్య, చాముండేశ్వరి పాల్గొన్నారు. అట్లా కాకుండా ఇవాళ బీసీ మహాసభ పెట్టుకుంటే ప్రభుత్వం అనేక రకాలుగా దీన్ని ఆటంకాలు సృష్టిస్తుంది. దీనికి అనుమతి ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. ఈ రోజున బీసీవై పార్టీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహించబోతుంది. కాబట్టి ఇటువంటి చేయటం వల్ల వీళ్ళ మనసుల్లో బీసీల పట్ల ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటిది ఇది ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ బీసీల గురించి ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి అంటే బీసీలో చైతన్యం వస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బీసీలంతా కూడా ఒక నైతిక బాధ్యతగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి 80వ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ఆదివారం వరకు కృష్ణానగర్లో జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గౌరీశంకర్ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. విశ్వక్సేన ఆరాధనము, పుణ్యాహవచనము, కలశ ఆరాధనతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని ప్రధాన అర్చకులు ధనుకుధరం సీతారామానుజాచార్యులు వెల్లడించారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు, సహస్ర తులసి దళార్చనలు జరుగుతాయని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనుకుధరం అనంత సత్య ధర్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ రకంగా మనకు ఈ సంవత్సరం నూతనంగా వచ్చినటువంటి మిగిలిన వాహనాలు హనుమత్ వాహనం కానీ, గరుడ వాహనం కానీ ప్రతి ఉత్సవంలో రామానుజులు ఉంటారు. మన రామానుజుల వారు ముందు చేస్తారు. వారు లేకుండా ఏ ఉత్సవం జరగకూడదు. ఆచార్యులు లేని తుది మార్గం, గురువు లేని మార్గం తుది మార్గం. వాటి దానికి గురువు పేరే మనకు ఒక సన్మార్గం చూపిస్తారు. అందువల్ల ముందు నడిపిస్తారు. ఆయన దివ్య ప్రబంధంతో, వేద ప్రబంధంతో, వేదాలతో చక్కగా నడుస్తుంది. వాడ తర్వాత రేపు ఆయనలో కూడా సాక్షాత్తు వాళ్ళ అమ్మగారు ఉగ్గుపాలు మర్చిపోయినాం కదా, అన్ని బాటిల్స్ అది కూడా ఫోన్లో చూపించి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఆ చాక్లెట్ తిను, ఈ చాక్లెట్ తిను, ఆ ఆట ఈ ఆట చూపించి అలా చేస్తున్నారు తప్ప ఉగ్గుపాలతో ఎవరు పోయింటారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి వాళ్ళ అమ్మ ఉగ్గుపాలతో రామనామాన్ని చెప్పింది. ఇక్కడ దాకా ఆయన రామనామంతోనే భౌతికమైన శరీరాన్ని కూడా విడిచాడు జగత్. అలా ఉద్యమ ప్రస్తావన మహాప్రస్థానానికి చేరుకున్న సమయంలో 1947 మనకి స్వాతంత్రం లభించింది. తమ సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్మికుల ఆందోళన చేపట్టారు. సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ నేతలు రావులు అంజుబాబు, చల్లాచిన ఆంజనేయులు, సురేష్ బాబు, మరేదాసు తదితరులు పాల్గొన్నారు. పని భద్రత కల్పించాలని, ముఠా కార్మికుల నెల బిల్లులను ప్రతి నెల 10వ తేదీ కల్లా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020 ఏడాదిలో బకాయి ఉన్న యూనిఫామ్ను వెంటనే మంజూరు చేయాలని అంజుబాబు కోరారు. కష్టపడి అర్ధరాత్రి అపరాత్రి అనక ఎండనక వాననక చూసుకోకుండా కార్మికులు నిత్యం కష్టపడుతుంటే వాళ్ళకి రావాల్సిన నెల బిల్లులు చెల్లించడానికి అధికారులు ఏమాత్రం చలనం లేకపోవటం చాలా దారుణమని, వాళ్ళ జీతాలు 5వ తారీఖు కల్లా పడుతుంటే కష్టపడి పనిచేసే కార్మికుల జీతాలు నెల గడిసి మళ్ళీ నెల వచ్చేదాకా ఇవ్వకపోవటం చాలా దారుణమని, అలాగే పని భద్రత కల్పించాలని, సొంత గోడౌన్లు నిర్మించాలని, అలాగే ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు పరిష్కరించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో కార్మిక వర్గం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కార్మికులకు సంబంధించిన నెల బిల్లుల్ని త్వరితగతిన మంజూరీ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళటానికి కార్మిక వర్గం సంసిద్ధంగా ఉంది.
డాన్సీ డిజిటల్ వెబ్సైట్ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. అదేవిధంగా డాన్జీ టీషర్ట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాన్జీ సంస్థ ప్రతినిధులు మొహీద్దీన్, యాసర్, DT7 డిజిటల్ సంస్థ ఎండి దినేష్ రెడ్డి ఆళ్ల తదితరులు పాల్గొన్నారు. జెంట్స్, కిడ్స్ కి ప్రత్యేకంగా రూపొందించిన డాన్జీ బ్రాండ్ను అందరూ ఆదరించాలని అతిథులు సూచించారు. నాణ్యమైన క్లాత్తో పాటు లేటెస్ట్ డిజైన్లతో టీషర్ట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజానికి నిత్యం మనకు అవసరమైనటువంటి అంశాలని తెచ్చుకోవడంలో డిజిటల్ మార్కెటింగ్ ఎంత సహాయపడుతుంది. మరి ముఖ్యంగా ఈ ఆప్షన్స్ చాలా వేరియేషన్స్ నువ్వు చూసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్తో ప్రైస్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. ఆ రకంగా ఈ రోజున బ్రాండ్తో ఎస్పెషల్లీ న్యూ డిజైన్స్తో, న్యూ కలర్స్తో, న్యూ మోడల్స్తో ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇలాంటి వాతావరణంలోకి ఇలాంటి నూతనమైనటువంటి అనుభవంతో నూతనంగా ప్రారంభించబడినటువంటి డాన్జీ.com వర్ధిల్లాలని. ఈరోజు 5 మోడల్స్తో స్టార్ట్ చేశాము. ఎక్స్క్లూజివ్గా టీషర్ట్స్ అండ్ ఫర్ జెన్జీ కిడ్స్. దీన్ని నెక్స్ట్ 1 ఇయర్లో మేమేమనుకుంటున్నామంటే ఒక టీషర్ట్సే కాదు, ఒక యూత్ ట్రెండింగ్ ఓరియంటెడ్గా ఉన్న కిడ్స్కి ఏదైతే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ రీచ్ మేము వెళ్ళాలనేది మా ఇంటెన్షన్. స్టార్టెడ్ విత్ స్మాల్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ అండి. SVN కాలనీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్పెల్ బీ పోటీలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కిడ్స్ R&D హెడ్ మారియా పేట్రిక్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తుందని అన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రక్రియలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆ బ్రాంచ్ ప్రిన్సిపల్ గోపవరపు సుహాసిని మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వంలో పోటీ అత్యంత క్రమశిక్షణతో మరియు సమర్థంగా నిర్వహించబడిందన్నారు. SVNC branch where we are conducting the grand finale Spell Bee competition with intra-school competition, where the branches of 3 zones have participated: Palnadu, Guntur local as well as Delta. We have qualified from each coordinator 12 members where they have picked up the cream of the students. We have qualified this 12 from 3 different levels, and the final we have here at this branch today. ప్రముఖ న్యూరోసర్జన్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్ అపూర్వ వైద్య సేవలు నిన్నటి నుండి గుంటూరు కొత్తపేటలోని కావ్య హాస్పిటల్ నందు ప్రారంభమయ్యాయి. ఎంతో మందికి ప్రాణదానం చేసిన డాక్టర్ చంద్రశేఖర్ తన వైద్య సేవలను మరింత విస్తృతపరచడం అభినందనీయమని ప్రముఖులు ఆయన్ను అభినందించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,500 రూపాయలు. సూపర్ 10 మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. దేవనారు డిలక్స్ మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000,
మోడల్ 22,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,600, 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,300, మోడల్ 9,000. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.